మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్నటి రోజున చాలా తీవ్రమైన దారుణమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారి గురించి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్నటి రోజున ఏకకాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో విజయసాయిరెడ్డి గృహంలో ఆఫీసుల్లో కావచ్చు, మరోపక్క మిగతా నిందితుల ఆఫీసుల్లో కూడా సోదాలు చేసిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ఆ సోదాలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వయసును గురించి కావచ్చు, చనిపోయే చివరి రోజుల్లో అయినా మంచి చేసి చచ్చిపో చంద్రబాబు అని చెప్పేసి దిగజారి ఆ మాటలు మాట్లాడిన విజయసాయిరెడ్డి వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, విజయసాయిరెడ్డి గతంలో చూసుకుంటే రాజకీయాలు వదిలేస్తున్నాను, అన్నీ వదిలేసి వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఈరోజు వయసు రీత్యా పెద్ద సీనియర్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గురించి ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి దిగజారుడు వ్యాఖ్యలు చేశారో అందరూ కూడా నిజంగా విజయసాయిరెడ్డిని చేయనటువంటి పరిస్థితి. అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ విధమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఏంటంటారు? ఎందుకు చేశారంటాడు విజయసాయిరెడ్డి? నేను కూడా విన్నాను వెంకట్ గారు. ఆ విజయసాయిరెడ్డికి అతనికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దాడి చేయంగానే మతిపోయినట్టుంది, బుర్ర తిరిగినట్టుంది. ఈడీ రైడ్ నా మీద ఎందుకు రైడ్ చేసింది, సిట్టు వదిలేసింది కదా. ఇప్పుడు ఆదాన్ డిస్టిలరీస్ అవన్నీ నడిపిన వ్యక్తిని సిట్టు వదిలేసింది, పిలిచింది, క్వశ్చన్ చేసింది, వదిలేసింది, అరెస్ట్ చేయలే, జైలుకు పంపించలే. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి అతని మీద రైడ్ చేసి అతని అకౌంట్స్ అన్నీ మొత్తం అంతా చూసింది. దాంతో ఒక్కసారిగా బుర్ర తిరిగినట్టుంది. చంద్రబాబు నాయుడు వయసు గురించి మాట్లాడుతున్నాడు, ఇతనేమన్నా బాలకుమారుడా? విజయసాయిరెడ్డి వయసు ఎంతో తెలుసా? 69-70 ఏళ్ళు. ఇంకొక సంవత్సరం ఆగితే 70 వస్తాయి. పెద్ద వ్యత్యాసం అయితే లేదు చంద్రబాబు నాయుడు గారికి వెనకైతే. అదే చెబుతున్నది నేను చెప్తున్న పాయింట్ అది. నీకు చంద్రబాబు నాయుడికి ఏజ్ గ్యాప్ ఎంత ఉంది? 6 ఏళ్ళు. నువ్వు అంత తీవ్రమైన మాటలు మాట్లాడవచ్చా విజయసాయిరెడ్డి? ఇప్పుడు ఎవడో 16 ఏళ్ళ పిల్లగాడు వచ్చి మాట్లాడాడంటే ఒక అర్థం ఉంది. పెద్ద ఆయన ఇటు చేసాడు, ఎందుకు అట చేసాడు, ఏదో అనొచ్చు. నువ్వేం చిన్నపిల్లగాడివా? నీ ఏజ్ ఎంత విజయసాయిరెడ్డి? నువ్వు ఒక 1000 ఏళ్ళు బతికుంటావా? మరి నువ్వు ఒక ఇన్ని సంవత్సరాల పాటు ఈ వైఎస్ కుటుంబానికి ఊడిగం చేసిన వ్యక్తివి. ఊడిగమే, నువ్వు ఇంట్లో పనోడివి. నువ్వు వైఎస్ రాజారెడ్డి దగ్గర పనోడివి, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పనోడివి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనోడివి అయ్యుండి నువ్వు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్ట సంపాదించావు? నేనేం సంపాదించలేదు అంటావు. ప్రతివాడు అదే, జగన్మోహన్ రెడ్డి కూడా అదే అంటున్నాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏటుగా ఉన్నావు కదా. అంటే ఏంటి, ఊరికే ఉన్నావా? ఊరికే పెట్టారు, సరదాకి పెట్టారా? సిబిఐ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సరదాకి పెట్టారా? నేననే పాయింట్ ఏంటి అంటే, నువ్వు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళి వచ్చావా? జైలుకి వెళ్ళి అక్కడ చిప్పకూడు తిని వచ్చావు. నేను జనరల్గా ఇటువంటి భాష వాడను, కానీ ఈ విజయసాయిరెడ్డి అన్న మాటలకి నేను రియాక్ట్ అవుతున్నా. లేకపోతే నేను ఇంత థర్డ్ రేట్ లాంగ్వేజ్ నేను వాడను. జైల్లో చిప్పకూడు తినొచ్చావు కదా విజయసాయిరెడ్డి. జైలుకి ఎందుకు పంపిస్తారు? కొంచెం పరివర్తన రావడానికి పంపిస్తారు. నీకేం పరివర్తన వచ్చింది? జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణం చేసావా? అంటే దాని అర్థం ఏంటి? నువ్వు జగన్మోహన్ రెడ్డికి, అంటే రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి తోటి తప్పుడు కంపెనీలు పెట్టించి, సూట్ కేస్ కంపెనీలు పెట్టించి, ఈ రాజశేఖర్ రెడ్డి జీవో ఇస్తాడు, ఆ కంపెనీ వాడు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి దాంట్లో డబ్బులు పెడతాడు. ఆ డబ్బులు అట్ట పోతాయి, మళ్ళీ వస్తాయి, క్యాష్ అయ్యి వస్తాయి. ఇదంతా ప్లాన్ చేసిన ఆర్కిటెక్ట్ నువ్వు. ఆ కేసులో మొత్తం సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్ను జైల్లో వేసింది. జైల్లో ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి తోటి కలిసి అతను ఎంతకాలం ఉన్నాడో నువ్వు కూడా అంతకాలం జైల్లో ఉన్నావు. బయటికి వచ్చావు. మళ్ళీ అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇద్దరు కలిసి
ఎవరిద్దరు? జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి. ఆ జైలుకి వెళ్ళి వచ్చిన ఇద్దరే మళ్ళీ. ఆ జైలుకి వెళ్ళి వచ్చిన ఇద్దరే మళ్ళీ కలిసి మళ్ళీ మనం అధికారంలోకి మళ్ళీ వస్తామో రామో తెలీదు, మరి మంచి మద్యం వ్యాపారం పకడ్బందీగా చేద్దాము, కొట్టేద్దాము, నీకెందుకు అని నువ్వు చెప్పావా? లేదు సాయన్న మనం మద్యం వ్యాపారం చేద్దాము, మద్యంలో కుంభకోణం చేద్దాము అని జగన్మోహన్ రెడ్డి నీకు చెప్పాడా? నువ్వు అతనికి ఐడియా ఇచ్చావా? అతను నీకు ఐడియా ఇచ్చాడా? ఏదో ఒకటి జరిగింది. మొత్తానికైతే మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఇవన్నీ నేను చెప్పినవి కాదు, విజయసాయిరెడ్డి చెప్పాడు. నా ఇంట్లోనే మద్యం పాలసీ మీద మీటింగు జరిగింది అని ఎవరు చెప్పారు? నేను చెప్పానా? విజయసాయిరెడ్డి బహిర్గత మీడియా అందరికీ చెప్పాడు కదా. సిటీ చెప్పిందా? ఈడీ చెప్పిందా? వీళ్ళెవరు చెప్పాలా? నువ్వే చెప్పావు. నా ఇంట్లో మీటింగ్ జరిగింది, రాజ్ కసిరెడ్డి అనేవాడు మొత్తం ఇది చేశాడు అది చేశాడు అని చెప్పి చాలా నీచంగా రాజ్ కసిరెడ్డి గురించి మాట్లాడావు. అసలు బయట ఎవరు రాజ్ కసిరెడ్డి అప్పటిదాకా ఆ పేరు అసలు రాజ్ కసిరెడ్డి పేరు ఎవడు వినలేదు అప్పటికి, బయట ప్రపంచానికి తెలియదు. నువ్వు చెప్పావు అంటే నీకు తెలుసు కదా, నువ్వే కదా రాజ్ కసిరెడ్డిని దించింది. ఆ తర్వాత నీకెందుకు కోపం వచ్చింది అంటే నువ్వు నీ అల్లుడి అన్నున్నాడు అరవిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి, అతనితోటి 100 కోట్లు పెట్టుబడి పెట్టించావు. ఎందుకు పెట్టావు 100 కోట్లు విజయసాయిరెడ్డి? చిన్న పిల్లాడివా నువ్వు, అమాయకుడివా? నిన్ను ఎవరన్నా బెదిరించి పెట్టించారా 100 కోట్లు పెట్టుబడి ఈ లిక్కర్ వ్యాపారంలో? లేదు నిన్ను ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసి పెట్టించారా? ఎందుకు పెట్టావు 100 కోట్లు? ఎందుకు పెట్టించావు? ఎవరన్నా పెట్టించారా? నువ్వే పెట్టావా? జగన్మోహన్ రెడ్డి ఈ లాభము ఇదంతా కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డికే వెళ్ళిందని కదా ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది. మరి ప్రాఫిట్ ఆయనకి వెళ్ళింది అంటే మరి నువ్వెందుకు పెట్టుబడి పెట్టావు? ఇవి క్వశ్చన్లు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లు అన్నీ కూడా నువ్వు సిట్ విచారణలో రాకపోవచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో రాకపోవచ్చు, కానీ వైఎస్ వివేకానంద రెడ్డిని మర్డర్ చేసిన కేసులో విజయసాయిరెడ్డి వచ్చి దురదృష్టవశాత్తు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని చెప్పాడా? అంటే నువ్వు ఏ అబద్ధం చెప్పడానికైనా రెడీగా ఉంటావని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. నువ్వు ఏ అబద్ధమైనా అలవోకగా చెప్పేస్తావని జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా తెలుసు కాబట్టే నిన్ను వాడుకున్నాడు. ఆఖరికి షర్మిల గారి విషయంలో కూడా అన్ని విషయాల్లో ఆస్తుల తగాదా దగ్గర నుంచి విజయలక్ష్మిని ఆక్షేపించటం వరకు కూడా విజయసాయిరెడ్డిని ఒక ఇదిగా వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత నీకు ఎప్పుడైతే కేసు బాగా బలంగా బిగిసిందో జగన్మోహన్ రెడ్డి నాకు 100 కోట్లు నా చేతి ఇప్పించాడు, మళ్ళీ 100 నాకు ఇవ్వలేదు, నేను చాలా నా అల్లుడి దగ్గర నుంచి మాట పడాల్సి వచ్చి, ఇవన్నీ నేను చెప్పాలా? విజయసాయిరెడ్డి చెప్పాడు. అంటే నీవు 100 కోట్లు అసలు ఎందుకు పెట్టావు? నీకేం సంబంధం లేకపోతే. అందుకే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు నీ మీద దాడి చేశారు. సిట్ చేసిందా? చేయలేదుగా. సిట్ 2 సార్లు పిలిచింది, వాళ్ళు క్వశ్చన్లు అడిగారు, నువ్వు సమాధానం చెప్పావు, బయటకు వచ్చావు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అంత ఈజీగా వాళ్ళకి 8 లక్షలు దొరికింది, అది కూడా మా అమ్మ ట్రీట్మెంట్ కోసం నేను రెడీగా పెట్టుకున్నాను అని ఏదో చెప్పాడు. విజయసాయిరెడ్డి నీకు ఇంత కోపం వచ్చి నువ్వు ఇన్ని దుర్భాషలాడి చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా ఆయన వయస్సును కూడా విమర్శిస్తూ నువ్వు మాట్లాడావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి నీ పిలక చిక్కింది అని అర్థం. నువ్వు లేకపోతే ఇంత అసహనాన్ని ప్రదర్శించవు, ఇంత అసహనాన్ని ప్రదర్శించవు. ఇంత అసహనం నువ్వు ప్రదర్శించటం, చచ్చిపోయే ముందర మంచి పనులు చేయాలి. చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల వయసులో ఆయన చేస్తున్న మంచి పనులు ఏంటో చెప్పమంటావా? లిస్టు చెప్పమంటావా? విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ని నువ్వు నీ బాసు, ఇప్పటికీ నీ బాస్ జగన్మోహన్ రెడ్డే, నేను చెప్తున్నా, ఇప్పటికీ నీ బాస్ జగన్మోహన్ రెడ్డే.
నువ్వు నీ బాసు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడుక్కు తినేలాగా చేస్తే చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల వయసులో కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి స్కెచ్ చేశాడు, ప్రయత్నం చేశాడు. నువ్వేం చేసావు? నువ్వు నీ బాస్ ఏం చేశారు? మద్యం కుంభకోణం చేశారు. 3,500 కోట్లు కొట్టేశారు. ఎవరు కొట్టేశారు? తేలుతుంది, అదే తేలుతుంది. నేను కొట్టేయలేదు అని ప్రతివాడు అదే చెప్తాడు కదా. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మొత్తం ప్లాన్ చేసిన వాళ్ళందరూ నాకు తెలియదే అంటున్నారు కదా. మరి ఆయనైతే చచ్చిపోయాడు కదా. సేమ్ అంతే. లిక్కర్ కుంభకోణం కూడా మేం చేయలేదు, మాకు సంబంధం లేదు. మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు ఒక్కొక్కడు. సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలేదు, అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నారు, బయటకు వచ్చారు. నిన్న మొన్న అంతకుముందు డిఫాల్ట్ బెయిల్ తెప్పించుకున్న ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ రద్దు చేశారు. వాళ్ళు మళ్ళీ ఇంకొక 10-15 రోజుల్లో వాళ్ళు సరెండర్ కావాలి. అంటే పక్కడబందీగా కేసు ముందరికి వెళ్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ప్రజాధనాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ మద్యం కుంభకోణం మీద విచారణ జరిపిస్తున్నాడు, అందువల్లే ఇవి జరుగుతూ ఉన్నాయి అని దారుణమైన కామెంట్లు చేశావు విజయసాయి రెడ్డి. నీ వయసు నీది కూడా 70 ఏళ్ళు వచ్చింది. మరి ఆ సూత్రం నీకు కూడా వర్తించాలిగా. నువ్వు మంచి పనులు చేసి చచ్చిపోవాలిగా. మరి నువ్వెందుకు చేయట్లా? నువ్వు చేస్తున్నది మంచి పని అని ఏ ఒక్కళ్ళతోటనే చెప్పించు. అంటే రేపొద్దున నీ ఆస్తులు అనుభవించే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళతోటి, సంబంధం లేని వాళ్ళతోటి విజయసాయి రెడ్డి మంచి పనులు చేస్తున్నాడు అని ఒక్కడితోటి చెప్పించు నువ్వు. మరి నీకు ఆ సూత్రం వర్తిస్తుంది కదా. నీకు 70 ఏళ్ళు, ఇంకా నువ్వు కూడా లెక్కేయాలి. అంతకు ముందర కూడా ఇదే మాటలు మాట్లాడాడు ఇదే విజయసాయి రెడ్డి. చంద్రబాబు నాయుడు వయస్సు గురించి చాలా దారుణమైన కామెంట్లు చేశాడు. ఈ కుసంస్కారి వయస్సు ఇట్ ఈజ్ ఎ నెంబర్. నీకు కూడా 70 ఏళ్ళు వచ్చినాయి విజయసాయి రెడ్డి. నువ్వు ఇప్పటి వరకు నీవు పుట్టిన తర్వాత ఇప్పటి వరకు నువ్వు వైఎస్ రాజారెడ్డికి, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకే నువ్వు నీ జీవితం అంతా సేవ చేశావు. నీ చార్టెడ్ అకౌంటెన్సీ మీద నీ అసోసియేషన్ వాళ్ళు బయటికి పంపించారు నిన్ను. నువ్వన్నీ తప్పులు లెక్కలు చెబుతున్నావు అని. మళ్ళీ ఆ తర్వాత ఏదో రెక్టిఫై చేసుకున్నాడు అనుకో, చెప్తున్నా నేను. అంటే నీ వృత్తికి కూడా నువ్వు ద్రోహం చేశావు. నువ్వు వచ్చి నీతులు చెబుతావేంటయా? నువ్వు చేయి, మంచి పనులు చేయి. నువ్వు మంచి పనులు చేయి. నువ్వేమి 1000 ఏళ్ళు నువ్వు కూడా బతకవు కదా. బతుకుతావా? లేదు కదా. నీకు 70 వచ్చినాయి కదా. 1000 ఏళ్ళు బతకవు కదా నువ్వు. మరి నువ్వెందుకు మంచి పనులు చేయట్లా? నువ్వు కూడా మంచి పనులు చేయటం ఇప్పటికైనా నేర్చుకో. నీ దగ్గర ఉన్నవన్నీ పక్కనోడి దగ్గర కొట్టేసిన డబ్బులే కదా. కష్టపడి సంపాదించలేదు కదా. వ్యవసాయం ఇప్పుడు మొదలుపెట్టావు. నువ్వు చాలా సంవత్సరాల నుంచి మీ తాత తండ్రుల నుంచి అందరూ పొలం దున్ని వ్యవసాయం చేసి డబ్బులు సంపాదించలేదు కదా. మరి నీకెక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని ఆస్తులు? ఎట్లా వచ్చినాయి? అసలు 100 కోట్ల రూపాయలు పెట్టుబడి నువ్వు ఎట్లా పెట్టించావు? 100 కోట్లు పెట్టుబడి పెట్టించావు అంటే నీ దగ్గర ఎంత ఉంటే 100 కోట్ల పెట్టుబడి పెట్టిస్తావు? అందుకని విజయసాయి రెడ్డి నువ్వు కూడా చివరికి వచ్చావు. నేను ఆ మాట మాట్లాడినా కానీ నువ్వు కూడా చివరికి వచ్చావు కదా. మంచి పనులు చేయటం మొదలుపెట్టు. జైలుకి వెళ్ళే కర్మన్న తప్పుతుంది. ఈసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేస్తే తిహార్ జైలుకి వెళ్తావు విజయసాయి రెడ్డి. అందుకని నువ్వు ఎటు మంచి పనులు చెయ్యవు. నువ్వు చివరి రోజుల్లోకి వచ్చినా నువ్వు మంచి పనులు చెయ్యవు. నీకదే మనసు అంగీకరించదు. ఎందుకంటే నువ్వు కుంభకోణాలు చేయడానికి అలవాటు పడ్డ వ్యక్తివి కాబట్టి. కనీసం దుర్మార్గాలన్నా చేయమాక. కనీసం ఇటువంటి తప్పుడు మాటలన్నా మాట్లాడమాక. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.